హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సిన్నోళ్ళు. నేను మీ విశ్వనాథ్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష యాంకర్ గా శ్రీముఖి, జడ్జెస్ గా నవదీప్, అభిజిత్, బిందు మాధవి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది, బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి కామన్ మ్యాన్స్ కి ఛాన్స్ ఇచ్చిందబ్బా. అది పెద్ద ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. కానీ మన వాళ్ళు మాత్రం దాన్ని ఉపయోగించుకోవట్లేదు సరిగ్గా. అసలు నాకు ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ చూసినప్పటి నుంచి అసలు ఇంట్రెస్టే దొబ్బిందండి. ఈసారి కామన్ మ్యాన్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంటుందని చూసా. వాళ్ళ జడ్జిమెంట్ నాకు ఈసారి బాగా నచ్చింది. కానీ కొన్ని దగ్గరలు మాత్రం ఎందుకురా అనిపించే దగ్గర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేస్తున్నారు. కానీ ఇంకో దగ్గర మాత్రం వీళ్ళకి గ్రీన్ ఇవ్వచ్చురా, వీళ్ళు వెళ్ళిపోవచ్చురా బిగ్ బాస్ హౌస్ లోకి అనిపించే దగ్గర మాత్రం హోల్డ్ చేస్తున్నారు. అంటే ఒకరు గ్రీన్ ఇస్తారు, ఒకరు రెడ్ ఇస్తారు, అలాగే హోల్డ్ చేస్తున్నారు. ఎపిసోడ్ 2 లో శ్రీతేజ అని ప్లేబ్యాక్ సింగర్ వస్తారు. అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి, అంటే ఎవరినో ఒక పెద్దోళ్ళు పట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ అగ్ని పరీక్షలో నేను సెలెక్ట్ అవ్వాలరా అని వస్తారు. అతను హోల్డ్ లో పెట్టారు. అతను ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారంటే అంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అతను మాట్లాడే తీరు కూడా చాలా బాగుంది. కానీ అలాంటి వాళ్ళని హోల్డ్ లో పెట్టారు. ఇంక ఎందుకురా అనే వాళ్ళని మాత్రం పంపించేస్తున్నారు. నాకు ఇదే అర్థం కావట్లేదు. ఆడిషన్స్ లో, ఈ మెగా ఆడిషన్స్ లో టోటల్ గా 45 మెంబర్స్ అయితే ఉంటారు. ఆ 45 మెంబర్స్ లో 15 మెంబర్స్ మాత్రమే మెగా ఫైనల్స్ లో, అంటే మెగా సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారు. ఇంకో విషయం అండి, మనకు సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న రవి, అంటే నేనండి మీ తలకాయ పుట్టించేవాడినండి, వచ్చేసానండి బిగ్ బాస్ 9కు పోవాలండి అంటున్నా. అతను కూడా వచ్చారు మెగా ఆడిషన్స్ కి. మెగా ఆడిషన్స్ లో అతను మాట్లాడే విధానం, అతను ఉండే విధానం నాకేం నచ్చలేదు. జడ్జెస్ కూడా పంపించేశారు, అది వేరే విషయం. రెడీ చేసి సెకండ్ ఎపిసోడ్ లో తేజ సజ్జా గారు అయితే వచ్చారు. మిరాయి మూవీ ఉంది కదా, దాని ప్రమోషన్స్ కోసం వచ్చారు. మీరెవరు మిరాయి ట్రీజర్ చూస్తున్నారు? చూస్తుంటే కామెంట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుందండి ట్రీజర్ చూడండి. మీరు తప్పకుండా అయితే ట్రీజర్ చూడండి. ఎపిసోడ్ 1 లో ప్రసన్న గారు అని ఒకరు వచ్చారు. అతనికి యాక్సిడెంట్ లో కాలు పోయిందండి. అతను కాలు పోయింది, నాకు నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనుకోకుండా అతను సాధించినవి చాలా ఉన్నాయండి. అతను చాలా ఇన్స్పిరేషన్, అంటే ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంటారా, అది నిజం అండి. చాలా 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 ఇన్స్పిరేషన్. అతను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. మనకు ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో ఫస్ట్ క్యాండిడేట్ అని వచ్చారు, దివ్య నిఖిత అని వచ్చారు. వామి ఫిల్టర్ లెస్ గా మాట్లాడేస్తుందండి ప్రతి ఒక్కటి. ఇక్కడ బిగ్ బాస్ నుంచి ఒక నలుగురు ఉన్నాం, అంటే మన దివ్య బిందు గారు, అభిజిత్ గారు, నవదీప్ గారు, శ్రీముఖి గారు, అందరు బిగ్ బాస్ నుంచి పోయిన వాళ్ళే కదా. బిగ్ బాస్ లో నుంచి నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో బెస్ట్ ఎవరు, వరస్ట్ ఎవరు నీకు తెలిసినంత వరకు అంటే, బెస్ట్ వచ్చి నవదీప్ అంట, వరస్ట్ వచ్చేసి అభిజిత్ అంట. సీజన్ 4 విన్నర్ అభిజిత్. అతను వరస్ట్ అనేసింది. ఎందుకు రీజన్ అంటే, ఇప్పుడు ఆ సీట్లో కూర్చొని వాళ్ళందరూ గేమ్ ఆడుతుంటే నేను మైండ్ గేమ్ ఆడేసాను, నేను మైండ్ గేమ్ ఆడేసాను, నేను గెలిచేసాను అంటే ఎట్లాగా నేను ఒప్పుకోను. కానీ మీ పర్సనాలిటీ, మీరు చాలా మంచి వాళ్ళు, అయితే మీరు ఆడిన విధానం అయితే నాకు నచ్చలేదు అని చెప్పేసింది. దానికి అభిజిత్ అగ్రి అయ్యాడు. అగ్రి అయ్యి గ్రీన్ కూడా ఇచ్చాడండి. నీలాంటి వాళ్ళు హౌస్ లో ఉండాలి అని గ్రీన్ ఇచ్చేశారు. ఎపిసోడ్ 2 లో శ్రీతేజ అని ఒక అమ్మాయి వచ్చింది. అది ఆ అమ్మాయి యాంకర్ గా ట్రై చేస్తుందంట. అసలు ఆ అమ్మాయి గొంతు వింటుంటే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసిందండి. అసలు ఎందుకురా పంపించేస్తే పోద్ది అంటే పక్కన వాళ్ళు కూడా మాట్లాడేటంగా లొడ 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 వాగుతానే ఉందండి. మనకు శోభా శెట్టి గారు, ఎట్లాగా శోభా శెట్టి గారే మెయిన్ నాకు తెలిసి, అలాగా వాగుతానే ఉంది. ఎందుకురా, బాగా ఇరిటేషన్ వచ్చేసింది. పంపించేయండి రా. అసలు నేను స్కిప్ చేద్దాం అనుకున్నా, ఇంకా నేను చూడాలి కదా అని చూశాను, స్కిప్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ అమ్మాయిని హోల్డ్ లో పెట్టున్నారండి. ఊర్మిళ అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చేత పిడకలు కొట్టించారు, ప్యాడ్ తీసుకుని మొహానికి రాసుకోమన్నారు. ఎవరు? బిందు ప్రియ వచ్చి ప్యాడ్ తీసుకుని మొహానికి రాసుకోమన్నది. అలాగే రాసుకుంది. కానీ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేశారు. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసింది. కానీ నువ్వు ఈ సీజన్ కి అన్ఫిట్ అని ఎలిమినేట్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నా. ప్లేబ్యాక్ సింగర్ దగ్గర అభిజిత్ ఇచ్చిన జడ్జిమెంట్ అయితే సూపర్ అబ్బా. నాకైతే పర్సనల్ చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ అని ఒక సోల్జర్ వచ్చాడు. అతను 3 years నుంచి మనకు ఆర్మీలో వర్క్ చేస్తున్నారంట. ఇక్కడ నాకు సినీ ఇండస్ట్రీలో యాక్టర్ గా చేయాలని చాలా ఇంట్రెస్ట్, కానీ బట్ నాకైతే ఛాన్సెస్ రాలేదు. అందుకని అటుపోయాను. అక్కడి నుంచి ఈ అగ్ని పరీక్ష అని మంచి ఆపర్చునిటీ వచ్చింది. అందుకని నేను మళ్ళీ వచ్చాను. ఇది కాకపోతే అది కాకపోతే ఇది బాగా మాట్లాడారు. అయితే అతను మాత్రం డైరెక్ట్ గా తీసుకోకుండా హోల్డ్ అయితే పెట్టారు. ఇంకో విషయం అండి,
మెయిన్ గా ఈ సీజన్ 9 లో ఈ అగ్ని పరీక్ష జరిగింది కదా, ఈ అగ్ని పరీక్ష మొత్తానికి ఎడిటింగ్ అయితే పరమ దరిద్రంగా ఉందండి. ఎడిటింగ్ ఏంది అంటే డ్రెస్సెస్, అంటే యాంకర్ డ్రెస్సులు కానీ మన జడ్జెస్ డ్రెస్సెస్ కానీ ఒకరి కామన్ గా ఉంటుంది, ఇంకొకటిది మారిపోయి ఉంటుంది, ఇంకొకటిది ఒకటే లాగా ఉంటుంది, ఇంకొకటిది మారిపోయి ఉంటుంది. ఎందుకు కాస్ట్యూమ్ చూసుకోలేదా, ఎడిటింగ్ బాగా చేయలేదా, అసలు ఏంది, ఏమైందిరా? ఆ ఎడిటర్ కొంచెం బ్రేక్ ఇవ్వండి అబ్బా, కొంచెం ఫ్రీ అవుతారా ఎడిటరా. మొత్తం ఈ 45 మందిలో 6 మంది అయితే సెలెక్ట్ చేయరు, 16 మంది అయితే హోల్డ్ లో ఉన్నారు. ఆ హోల్డ్ అయిన మెంబర్స్ లో 9 మెంబర్స్ అయితే మనకు కావాలి, అంటే ఇది ఫుల్ ఫైల్ అవ్వడానికి. 6 to 9 15 నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే ఈ అందరినీ కవర్ చేసేస్తారు. సో ఇదండి, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.